ప్రతి ఒక్క భారతీయుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకున్న వాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలివిగానే ప్రవర్తిస్తున్నారు. మన ఇండియాలో మరీ ముఖ్యంగా చెప్పుకుంటే మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చైతన్యవంతంగా ఉండడానికి నా వంతు నా ఆత్మసాక్షిగా నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నేరుగా, పద్ధతిగా, చాలా ముక్కుసూటిగా నేరుగా నగదు బదిలీ, సంక్షేమ హామీలు, ఆ! ఆడబిడ్డ నిధి అని చెప్పి రూ. 1,500 18 ఏళ్ల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు నెలకు 1,015 ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎంతమంది ఖాతాల్లో పడ్డాయి? యువగళం నిరుద్యోగ భృతి ఇదొక హామీ. రూ. 3,000 అర్హులైన నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున ఇవ్వాలని నిరుద్యోగ భృతి ఎక్కడుంది? అన్నదాత సుఖీభవ రూ. 20,000 ఇదొక హామీ. రైతులకు ఏడాది ఇస్తామన్న ఆర్థిక సాయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎప్పుడు అందుతాయి? తల్లికి వందనం నిధుల లెక్కింపు. బడికి వెళ్ళే ప్రతి పిల్లవాడికి రూ. 15,000 ఇస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పూర్తి స్థాయి నిధులు పడుతున్నాయా? డ్వాక్రా మహిళల రుణాలు, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రుణమాఫీ, సర్దుబాట్లు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయా? లేదు. పెన్షన్లు రూ. 4,000 ఇవ్వడం మంచిదే. కానీ నిబంధనల పేరుతో పాత పెన్షన్లు ఎంతమందికి కోత పెట్టారు? ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. దీపం 2 అని పేరు పెట్టి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ సొమ్ము బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాల్లో సమయానికి చేరుతుందా? అక్కా చెల్లెమ్మల్లారా, మీ దాంట్లో ఎవరికైనా చేరకపోతే, మీరు అనుకున్న ఈళ్ళిచ్చిన హామీలకి మీరు బాధ కలిగితే, ఏ క్షణమైనా మీ మనసు, మీ ఆత్మ కోసం మీకు నిజంగా నేను అనుకున్నట్టు జరగలేదు, వీళ్ళకి నమ్మి మేము ఓటేసాం, ఈ ఎండలో ఇంత బాధపడ్డాం, మేము అనుకున్నది జరగలేదని మీకు వీళ్ళు చెప్పి ఎవరికైనా సరే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు ఎళ్తదో చూద్దాం. వాలంటీర్ల గౌరవ వేతనం. ఏదో పార్టీలో వాళ్ళకి కనీసం గౌరవ వేతనం అని చెప్పి వాలంటీర్లకు 5,000 ఇచ్చి, ఏదో ఎంతో కొంత వాళ్ళ ఇంట్లో కనీస ఖర్చులకు ఏదో ఒక పని చేసుకొని కష్టపడి పని చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లమో చెప్తే చేసేవే. ఇప్పుడు అది లేదా? ఆ! గౌరవ వేతనం 5,000 10,000 ఇస్తామని హామీపై అబద్ధపు పుకార్లు మాట్లాడి స్పష్టమైన విధానం ఎక్కడుంది దాంట్లో? అది లేదు. అది తుస్సే. విద్యా వ్యవస్థ, పాఠశాలలు, క్రీడలు, స్పోర్ట్స్ ఎక్కడుంది? పాఠశాలల మౌలిక వసతులు. మన ఊరి స్కూళ్ళలో కనీసం మంచినీరు, నాణ్యమైన బెంచీలు, శుభ్రమైన మరుగుదొడ్ల వ్యవస్థ ఉందా? ఎక్కడా లేదు. పిల్లల క్రీడా మైదానాలు, అసలు కనీసంగా వాళ్ళు ఆటలాడే ఆటల పోటీల్లో గెలవడానికి, వాళ్ళతో ఉన్నత స్థానంలో వెళ్ళడానికి సరైన టూల్స్ ఉన్నాయా? సరైన ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయా? ఎక్కడా లేవు. ఓ మట్టి దెబ్బలు, ఏదో 2 ఎల్లంగిళ్ళు అవి ఉట్టుకొని ఏలబడ్డానికి, ఏదో తాళ్ళు కట్టుకొని ఉయ్యాలాడడం తప్ప ఏం లేదు. ఊరికొక క్రీడా మైదానం, ప్లే గ్రౌండ్స్. ప్రతిపాదన కాగితాలకే పరిమితం అయిపోయిందా? ప్రభుత్వ బడుల నాణ్యత. ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళే పని లేకుండా ప్రతి మండలానికి ఒక ఆదర్శమైన ప్రభుత్వ పాఠశాల కట్టిస్తామని చెప్పారు. అదుందా? అది లేదు. డిగ్రీ చదువుకునే వాళ్ళకి ఫీజు తగ్గించి ఇంజినీరింగ్ విద్యార్థుల ఫీజు బకాయిలు సకాలంలో కాలేజీలకు జమ అవుతున్నాయా? అది డమాతుస్. ఉపాధ్యాయుల ఖాళీలు. డీఎస్సీ ప్రకటన సరే. ప్రతి స్కూల్లో సబ్జెక్టు టీచర్లు సరిపడా ఉన్నారా? డిజిటల్ విద్య అన్నారు. అది ఎక్కడికెళ్ళిపోయింది? డిజిటల్ విద్య అంతా కాకమ్మెత్తుకెళ్ళిపోయింది. గ్రామాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్ విద్య, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారా? ఉచిత నాణ్యమైన విద్యుత్ విషయానికొస్తే వీధి దీపాలు ఊళ్ళల్లో, వార్డుల్లో చీకటి పడితే ఇప్పటికీ కూడా చాలా బాధపడుతున్నారు. ఆ! పంచాయతీలకు సరైన నిధులు వస్తున్నాయా? వాటికి సంబంధించి నాణ్యమైన విద్యుత్ సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా, అర్ధరాత్రి కరెంటు కోతలు లేకుండా ఇస్తున్నారా? అది కూడా డమాతోస్. ఉచిత వ్యవసాయ విద్యుత్ అన్నారు. రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో పాటు సరిపడా ట్రాన్స్‌ఫార్మర్‌లు వేగంగా ఎక్కడ మంజూరు చేస్తున్నారు? అసలు 9 గంటల కరెంట్ ఎక్కడుంది? కరెంటు ఛార్జీల భారం. ఆ ఛార్జీ, ఈ ఛార్జీ, ట్రూ అప్ ఛార్జీ అని చెప్పి పేరుతో సామాన్యుడి కరెంటు బిల్లుపై పరోక్ష భారం ఎక్కడ తగ్గింది? రోడ్లు రవాణా అన్నారు. వైద్యం అన్నారు. రహదారుల మరమ్మతులన్నారు. మండల, గ్రామాలను కలిపే గుంతల రోడ్లు పూర్తి నిర్మాణం అసలు మీ ఇంటి వరకు వచ్చిందా? ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీశక్తి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పటినుంచి పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తుంది? ఆ! డ్రైవర్లు కొడుతున్నారు. కండక్టర్ల మీద చెప్పుతో కొడుతున్నారు. ఆళ్ళ డ్యూటీకి ప్రతి ఒక్క బస్సు డ్రైవరు, ప్రతి ఒక్క కండక్టరు దేవుడికి సూర్య నమస్కారం దండం పెట్టుకొని బయలుదేరుతున్నారు. ఏమని? మాకు ఈరోజు ఏ గొడవ లేకుండా మమ్మల్ని కాపాడండి అని. ఆ! పీహెచ్‌సీఎస్ మండల ప్రాంతంలో, ఆ! మండల కేంద్రాల్లో, పీహెచ్‌సీలలో ఉచిత మందులు దొరుకుతున్నాయా? ఆరోగ్యశ్రీ, ఉచిత వైద్యం, నెలకి 25,00,000 ఉచిత వైద్య బీమా హామీ, పెద్ద ఆసుపత్రుల్లో నగదు రహితంగా నెరవేరుతోందా? 104, 108 సేవల నిర్వహణ గ్రామాల్లో, అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలు వేగంగా అందుతున్నాయా? ఆ! సంచార వైద్యం మారుమూల గ్రామాలకు క్రమం తప్పకుండా
వైద్య పరీక్షలు చేసే వాహనాలు వస్తున్నాయా? జిల్లా, మండల స్థాయి ఉపాధి అభివృద్ధి, స్థానిక పరిశ్రమకు ఉపాధి, మీ జిల్లాకి వచ్చిన కొత్త పరిశ్రమలు ఎన్ని? స్థానిక యువతకు లభించిన ఉద్యోగాలు ఎన్ని? పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, మీ పరిధిలోకి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి స్థానికులకు వ్యాపార అవకాశాలు కల్పించారా? ఉచిత ఇసుక విధానం అన్నారు. సామాన్యుడికి ఇల్లు కట్టుకోవడానికి ఇసుక నిజంగా ఉచితంగా మధ్యవర్తులు లేకుండా దొరుకుతుందా? తమ్ముళ్ళు, అన్న, అక్క, చెల్లెళ్ళు, నా ప్రజలారా, ఈరోజు మీకు ఒకే ఒక విషయం అడుగుతున్నా. మీకు ఎవరికైనా ఈ హామీల్లో ఒక్కటి నెరవేరినా, నెరవేరకపోయినా, ఆ! ముఖ్యంగా ఎవరైనా బాధితులుంటే మీరందరూ కూడా కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా హామీలు ఇచ్చారు కదా! మేము చేస్తాము అని ఖచ్చితంగా చెప్పారా లేదా? అటువంటప్పుడు మీకు అందకపోతే మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి ఇదంతా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సరే, వాళ్ళు ఇచ్చిన హామీలు వారు అనుకున్న టైంలో నెరవేర్చాల్సిందే. ఎవరైనా గానీ ఓటు అడగడానికొస్తే మీరెవరు కూడా ఉచిత హామీలకు లోబడి ఆళ్ళిచ్చిన క్వార్టర్‌కి, బిర్యానీ ప్యాకెట్‌లకి ఆశపడకుండా నీతిగా, నిజాయితీగా మనకి నిశ్చితంగా ఏం కావాలో మీకు ఈ వీడియో చివరలో చెప్తాను. అవి అడగండి. చాలు మనకి. మీరు అడుగుతున్న ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్‌గా సమకాలంలో అనేది అందరికీ కూడా మనకి చక్కగా అన్నీ నెరవేరుతాయి. మన జీవితాలు బాగుపడాలంటే ఈ వీడియో చివరిలో నేను చెప్పే మాత్రం అడిగితే చాలు. మన దేశం, రాష్ట్రం అన్నీ బాగుపడతాయి. ఆ! డ్రైనేజీ, పారిశుధ్యం, మండల కేంద్రాల, గ్రామాల్లో మరుగునీటి కాలువల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ సరిగా ఉందా? రైతుల ధాన్యం కొనుగోలు మద్దతు ధరకు రైతులు ధాన్యాన్ని దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం సమయానికి కొనుగోలు చేస్తుందా? అడగండి. మీకు ఖచ్చితంగా అవుతుందా లేదా? కామెంట్ చేయండి ఖచ్చితంగా. పాలన, పారదర్శకత, ప్రజల్లో చైతన్యం, ఓటుకు నోటు రహిత సమాజం, డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తేనే కదా ప్రజాప్రతినిధికి నిలదీసి అడిగే హక్కు పౌరుడికొస్తుంది. లంచగొండితనం, రహిత సేవలు, మండల ఆఫీసులు, సచివాలయాల్లో సర్టిఫికేట్లు లేదా పాసు పుస్తకాల కోసం రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పని జరుగుతుందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆస్తుల భద్రతపై రైతులకు, సామాన్యులకు ఇచ్చిన భరోసా క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చిందా? స్థానిక సంస్థల నిధులు పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామాల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు స్వయం ఉపాధి అన్నారు పొందేందుకు కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే సబ్సిడీ రుణాలు అందరికీ అందాయా? మహిళా భద్రత, లీగల్ సెస్, మహిళలు, బాధితులు రక్షణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక భద్రతా చర్యలు ఉన్నాయా? చేనేత చేతి వృత్తుల సాయం అన్నారు. మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఆర్థిక ప్రోత్సాహకాలు చేరాయా? మత్స్యకారులకు భరోసా, వేట వేట నిషేధ సమయంలో ఇచ్చే 20,000 సాయం అర్హులైన ప్రతి మత్స్యకారుడికి అందుతుందా? మద్యం రహిత నియంత్రణ విధానం, బెల్ట్ షాపుల రద్దు మరియు విచక్షణ రహిత మద్యం అమ్మకాల నియంత్రణ అమలవుతోందా? పౌర హక్కులు ప్రశ్నించే స్వేచ్ఛ, అభివృద్ధి పనులపై లేదా హామీల అమలుపై ప్రశ్నించే సామాన్య పౌరుడికి రాజ్యాంగం ఇచ్చే స్వేచ్ఛ దక్కుతోందా? చెప్పండి. మీకు అవన్నీ జరుగుతున్నాయా లేదా? ఆ! ఏవి కూడా నాకు తెలిసి ఇవేవి కూడా ఎవ్వరికీ కూడా 100కి 30% మందే. మీరు కామెంట్ చేయండి. అందిన వాళ్ళు కామెంట్ చేయండి. అందని వాళ్ళు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 100కి 25-30% 30% మాత్రమే అమల్లో ఉంటాయి. మిగిలిన 70% అంతే 30% మార్జిన్. ఆ! బ్లాక్ మార్కెట్ కాకుండా కేంద్రాలు రైతులకు విత్తనాలు, ఎరువులు బ్లాక్ మార్కెట్ కాకుండా సమయానికి అందుతున్నాయా? యువత క్రీడా నైపుణ్యాభివృద్ధికి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు మండల డివిజన్ స్థాయిలో యువతకు కంప్యూటర్, ఇతర సాంకేతిక కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారా? ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇదంతా కూడా డమాతోస్. ఎక్కడ కూడా ఏది కూడా లేదు. హామీలు ఎంత శాతం చేశారు? ఇంకా ఎంత చేయాలి? పూర్తయినవి అమల్లో ఉన్నవి 35% మాత్రమే. సామాజిక పెన్షన్ 4,000కు పెంపు, దీపం 2 ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ విడుదల. ఇవన్నీ కూడా స్టార్టింగ్‌లో ఉన్నాయి అంతే. ఏవి కూడా పూర్తిగా సబ్మిట్ అవ్వలేదు. పూర్తిగా పరిపూర్ణంగా ఎక్కడా కూడా సర్దుబాటులోకి రాలేదు. నాణ్యమైన నైపుణ్యంతో కూడిన విద్య ఎక్కడుంది? ఒక్క స్కూల్‌లో కూడా విద్య గురించి మాట్లాడుకుంటే, ఏదైనా ఒక ఎక్విప్‌మెంట్ గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందంటే వాడు ఏదో చిన్న బొమ్మ ఏత్తాడు. సొద్ద ముక్క పట్టుకుంటాడు. తెల్ల గీతడు ఇలాగంటే ఇలాగ తిరుగుతుంది అని చెప్తారు తప్ప, దానికి ఒక ఎక్విప్‌మెంట్ ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఏ విధంగా అయితే చెప్తారో, ఒక బెల్జియంలో, ఒక స్విట్జర్లాండ్‌లో ఏ విధంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో, ఆ విధంగా ఎక్విప్‌మెంట్ తయారు చేసి, వీడియో టెక్నాలజీతో, ఆ 3D టెక్నాలజీతో, పర్టిక్యులర్ టూల్స్‌తో
ఇలాగే ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రాక్టికల్‌గా ప్రతి ఒక్క 5 విద్యార్థులకి ఒక టీమ్‌గా క్రియేట్ చేసి, ఇదిగో ఇది, ఇదిగో మన నదులు, ఇదిగో ఈ ప్రతి దానికి కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ చేస్తే, ఎందుకు మన పిల్లలు స్కూలుకెళ్ళకుండా పనులకెళ్తారు? అందరూ ఎందుకు చదువుకోరు? మీరు చెప్పే విద్య సరిగ్గా అర్థం కాకే కదా ప్రతి ఒక్కళ్ళు స్కూలుకెళ్ళట్లేదు. వాళ్ళు చెప్పిందేమో ఉతూతు డాట్‌కామ్ ఉతూతు విద్య, ఉతుత్తి విద్య. అది ఆడికి అర్థం కాదు. నోట్స్ తీసుకొని రావి చెప్పకపోతే కొల్ల దెబ్బలు, కర్రతో కొట్టడం. ఆడికి మీరు చెప్పింది అర్థమైతే కదా వాడు చదువుకుంటాడు ఇంట్రెస్టెడ్‌గా. ఆడికి అర్థమైతే కదా మళ్ళీ మీకేదైనా క్వెషన్ ఏస్తాడు అడుగుతాడు. మీరు చెప్పే విద్య సరిగ్గా లేకపోవడం వల్ల వాడు ఫెయిల్. చదవలేదని ఎగతాళి. స్కూల్ మానేయడం. ప్రతి ఒక్కడు ఏదో ఒక పనికెళ్ళడం వాడికున్న తెలివితేటలతో. ఒకటి విషయం చెప్తున్నాను. మన మన ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా ప్రతి రాష్ట్రంలో బతికే ఉన్నాడు. ప్రతి రాష్ట్రంలో ఉన్నత నెలకి 3,00,000 సంపాదించినోడున్నాడు. నెలకి రూ. 1,00,000 సంపాదించినోడున్నాడు. మీరిచ్చే గవర్నమెంట్ ఉద్యోగంలో ఆ నెలకి ఏదో జాబ్ చేస్తే 60,000, 70,000 కానీ రూ. 1,00,000 సంపాదించే తెలివితేటలు ఆడికున్నాయి. కేవలం మీరు ప్రోత్సహించకపోవడం వల్లనే. మీరు చెప్పే చదువు వాళ్ళకి ఎక్కకపోవడం వల్లే మన రాష్ట్రం సంకనాకిపోతుంది. ఇంకొకటి పోనాడు ఏదో ప్రైవేట్‌గానో ఏదో ఉండి ఏదో తెలివిగా కొంత సొంతంగా కంపెనీ పెట్టుకోవాలన్నా, ఏదో స్టార్టప్ చిన్నది ఏదో చిన్నపాటిది ఒక ఇటిక వ్యాపారం. ఇంకేం లేదు ఒక పాలమ్ముకునేది. లేకపోతే ఇంకేదో చిన్నపాటి వెల్డింగ్ షాప్. ఏదో ఒకటి ఒక స్టార్టప్ చేద్దామంటే 100 రకాల అబ్జెక్షన్‌లు, 100 రకాల బిల్లులు, 100 రకాల టాక్స్‌లు కట్టాల. దానికి భయపడాడు. ఆడు చదువుకోవడానికి విద్య లేదు. కష్టపడి పనిచేసి ముందుకు రావడానికి వాడికి ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఇటువంటి రాష్ట్రంలో మీకు బిర్యానీ ఇస్తాం, బీడీ ఇస్తాం, లేకపోతే ఏదో ఒక ఒక క్వార్టర్ ఇస్తాం, మందిస్తాం అని చెప్పి మన బుర్రల్ని పాడు చేసి ఈ రాష్ట్రం మన జీవితాలతో ఆడుకుంటుంది. దయచేసి మిత్రులారా మీరందరూ కూడా ఒకటే గమనించండి. ఉచిత ఉచితంగా వాళ్ళిచ్చేవి ఏవి మనకొద్దు. ఆ! మన పిల్లలు చదువుకోవడానికి నాణ్యమైన విద్య కావాలి. ప్రాపర్ ఎడ్యుకేషన్. అది ఎలా ఉండాలి అంటే, ఏ ఒక్కటి కూడా నోటితోటి బోర్డ్ మీదకి ప్రాక్టికల్‌గా చెప్పాలి. ఆ! ఏదైనా ఉదాహరణకి ఏ+బి ఏ+బి హోల్ స్క్వేర్ అంటే దాని గురించి ప్రాపర్‌గా ప్రాక్టికల్‌గా చెప్పాలా ప్రతీదీ కూడా. అది ఏదైనా సరే. ఏ ఏ సూత్రమైనా, ఏ ఎడ్యుకేషన్ సంబంధించైనా ఆ! ఏది చెప్పినా సరే ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్‌గా చెప్పాలి. అది కూడా 3 ఆ! బోర్డ్ మీద వీడియో రూపంలో రిమోట్ పట్టుకొని ప్రతి అందరికి టీమ్‌గా విభజించి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క విద్యా సంస్థల్లో గవర్నమెంట్‌కి సంబంధించి ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఫిర్యాదు సలహా బాక్స్ పెట్టాలా. మా విద్య మీకు బాగా నచ్చిందా? తల్లిదండ్రులు, పిల్లలు వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఫిర్యాదులు స్వీకరించబడునని చెప్పి మా ప్రభుత్వం ఎలా ఉంది? మా ఎడ్యుకేషన్ ఎలా ఉంది? మా కరెంటు కోత విధానం ఎలా ఉంది? మా మెడికల్ మా వైద్య సంస్థ అంతా ఎలా ఉంది? ప్రతి హాస్పిటల్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఫిర్యాదులు స్వీకరించి మా ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని మన ప్రజల ఆదరాభిమానాలను వాళ్ళు ప్రాక్టికల్‌గా గెయిన్ చేసే విధంగా మన దేశ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. బ్రదర్స్, దోస్తో మీరందరూ కూడా ఎంకరేజ్ చేయండి. ఈ చెప్పే దాంట్లో ఏదైనా మీకు ఒక్క విషయం కూడా మీకు నిజం అనిపిస్తే ఇవన్నీ కూడా నోరు గొంతెత్తి అడగండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని 10 మందికి షేర్ చేయండి. చూద్దాం సమాజం ఎంతవరకు మారుతుందో. జై హింద్.